ఎలా అనిపించింది ఎలా అనిపిస్తుంది రీ రిలీజ్? బాగుంది మీకేం నచ్చింది సినిమాలో అంటే? బ్రో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుంది బ్రో. నేను ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చూడడం సినిమా మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. సూపర్ అన్న, మామూలుగా అయితే ఏం అర్థం కాలేదు. ఫస్ట్ టైం అయితే చూడడం అలా ఏం అర్థం కాదు. జస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా బాగుంది. అనిపించింది? పాటలు ఎలా అనిపించాయి? ఏ మూవీ భయ? అందరూ రాక్షసి. బాగుంది కదా, అందుకే మళ్ళీ వచ్చాం. ఓకే, మళ్ళీ రావడానికి అంటే ఏం చూద్దామని మళ్ళీ వచ్చాం. డైరెక్షన్ మీరు చెప్పండి ఎలా అనిపించింది మీకు? ఫ్రేమింగ్ బాగుంది యాక్చువల్లీ. సీన్స్ కి ఫ్రేమింగ్ చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకే మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? గౌతమ్ క్యారెక్టర్ ఓకే, లావణ్య త్రిపాఠి గారు అప్పటికి ఇప్పటికి ఎలా ఉంటుంది? చాలా లావ్ అయ్యారు కొంచెం. ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్ అందాల రాక్షసి? చాలా బాగా అనిపించింది. ఓకే, మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? 3 క్యారెక్టర్స్, గౌతమ సూర్యనా లేదా మిథున క్యారెక్టర్? 3 క్యారెక్టర్స్ ని చాలా బాగా చెప్తారు. ఇట్స్ లైక్ లవ్ కి డెఫినేషన్ ఏంటి అని మూవీలో అర్థమవుతుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అన్ని సాంగ్స్ నేను స్టేటస్ పెడతాను. అవునా? ఓకే, థియేటర్ లో ఎట్లా పాడుకుంటున్నారా సాంగ్స్ అన్ని? అందరు పాడు. అండ్ డైలాగ్స్ కానీ బేసిక్ గా ఎందుకు రీ రిలీజ్ కి వస్తారు జనాలు మీకు అంటే? అంటే ఆ మూవీ అప్పుడు నేను 10th క్లాస్, సో అప్పుడు చూడలేదు. సో ఇప్పుడు మిస్ అవ్వదని వచ్చాను. సో ఈ సినిమాలో మీకు ఏమన్నా అసంతృప్తి ఏమన్నా ఉందా అంటే గౌతమ్ క్యారెక్టర్ పట్ల కానీ స్టోరీ ఎండ్ పట్ల కానీ ఏమన్నా సాటిస్ఫాక్షన్? అంటే డైరెక్టర్ ముందే చెప్పేశారు కదా, సన్ మూన్ ఎర్త్ దే కాన్ మీట్ బట్ డెస్టినీ. థ్యాంక్ యూ.